తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేవాలయాలకు వచ్చే భక్తులకు భగవంతుని దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చూడాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజలు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం, శ్రీ వేణుగోపాల సీతారామ స్వామి దేవస్థానం, శ్రీ వీరేశ్వర విశ్వేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని శుక్రవారం మత్స్యపూడి రోడ్లోని శివాలయ ప్రాంగణంలో నిర్వహించారు. శ్రీ వీరేశ్వర విశ్వేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గా మద్దా శ్రీరామకృష్ణ, శ్రీ వేణుగోపాల సీతారామ స్వామి దేవస్థానం చైర్మన్ గా కుక్కల సత్యనారాయణ, శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థాన చైర్మన్ గా మేడిశెట్టి కృష్ణారావుతో పాటు ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావనతో ఆలయ అభివృద్ధికి పాలక మండలి కృషి చేయాలన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, ఏపీ మహిళా ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ధర్మకర్తగా నియమింపబడిన మీ పేరు చెప్పుకోండి. మద్దాల శ్రీరామకృష్ణ నేను ఖచ్చితముగా నమ్మకముగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము గ్రామంలో గ్రూప్ టెంపుల్స్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విశేష గౌరవనీయులు గోవింద్ గారికి, వేదవాసంలో అతి పవిత్రమైన దేవాలయాలు 3 దేవాలయాలు ఒకే ప్రిన్సెస్ లో ఉన్నాయి. వీరేశ్వర విశ్వేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, వేణుగోపాల సీతారామ స్వామి వారు, కనకదుర్గ అమ్మవారు, ఈ 3 దేవాలయాల్ని భక్తుల నుంచి వచ్చి దర్శించుకుంటారు. ఇప్పుడు వేసిన ఈ 3 కమిటీలు కూడా భక్తులకు సేవ చేస్తూ అతి సామాన్య భక్తులకు కూడా దర్శనం జరిగించి దైవానుగ్రహం కలిగించే విధంగా ఏర్పాట్లు చేయాలి. మీకు ఇచ్చిన ఈ పదవి అలంకరణ కాదు, బాధ్యత. మన హిందూ ధర్మాన్ని అభివృద్ధి పరుస్తూ హిందూ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ హిందూ దేవాలయాల అభివృద్ధికి కృషి చేయవలసిన బాధ్యత ధర్మకర్తల మండలి మీద ఉంటుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలి. మరి ఈరోజు ఈ దేవాలయానికి చాలా భూములు ఉన్నాయి, వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ఉంది. దాని మీద వచ్చే ఆదాయంతో దేవాలయం అభివృద్ధి పరుచుతూ భక్తులకు సౌకర్యాలు మెరుగుపరుచుతూ ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ట్రస్టీ బోర్డుల మీద ఉంది. ఈరోజు ఇందాక విజయలక్ష్మి గారు చెప్పారు, పార్కింగ్ ప్రాబ్లం ఉందని. నేను రాగానే ఇందాక ఎవరో ఒక లెక్కర్ కూడా ఇచ్చారు. ఒక 8 సెంట్లు స్థలం గవర్నమెంట్ ఇస్తే ఐడియల్గా ఉంది, అది బాగు చేసి పార్కింగ్ చేస్తే బాగుంటుందని సూచన కూడా చేశారు. ఖచ్చితంగా ఈ దాని మీద ఆలోచన చేయండి. ఎక్కడ 8 సెంట్లు హ్యాండిల్ చేసి క్లీన్ చేసి పార్కింగ్ ఏర్పాటు చేయండి. ఎందుకంటే దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు లేకపోతే రావడానికి ఇబ్బంది పడతారు. వచ్చే భక్తులకు సౌకర్యాలు ఉంటే ఎక్కువ మంది భక్తులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ ట్రస్టీ బోర్డు మెంబర్స్ మీద, చైర్మన్ మీద ఉంది. చైర్మన్ ముగ్గురు మీరు కూడా ఈ 3 దేవాలయాల్ని చక్కగా అభివృద్ధి పరచాలి అంటే అభివృద్ధి వనరులు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. మనకు వచ్చే వనరులు ఏంటి, ఈ దేవాలయం వచ్చే ఆదాయాలు ఏంటి, ఆదాయాలు ఎలా ఖర్చు పెడుతున్నాం, అవన్నీ కూడా మీరు పర్యవేక్షణ
ఆలోచించి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. పవిత్రమైన కార్తీక మాసంలో ఈ వీరవాసరం మండలంలో ఒకే ప్రాంగణంలో 3 దేవాలయాలు ఉండడం చాలా గొప్ప విషయం. మనం చాలా చూస్తుంటాం, కానీ చాలా చక్కమైన అమ్మవారి కానీ జనార్దన స్వామి కానీ విశ్వేశ్వర స్వామి కానీ దేవస్థానాలు ఇక్కడ ఉండటం ఓటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉండే విధంగా మరి బోర్డు కూడా చాలా సంతోషం. దానికి వేళ దేవస్థానం తరఫున ప్రమాణ స్వీకారం చేయటం ఏదైనప్పటికీ కూడా మన సాంప్రదాయాలని హిందూ మతాలని కాపాడుకునే విధంగా మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో భక్తులకు అందుబాటులో ఉంటూ ఈ పవిత్రమైన దేవాలయాలకి మీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా కమిటీ మెంబర్లుగా వచ్చినందుకు చాలా చాలా అదృష్టంగా భావించాలి. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. వీరవాసరం మండలంలోని వీరవాసరం పంచాయతీకి సంబంధించి 3 ప్రధానమైన గుళ్ళు ఈరోజు ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి చేసిన మరి ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు చాలా క్లిష్టమైన పరిస్థితి, ఒక పదవి ఇవ్వాలంటే ఈరోజు. కానీ ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే పని చేస్తున్నారో తప్పనిసరిగా రేపు పొద్దున్న గుడిని, ధర్మాన్ని, అదేవిధంగా రాష్ట్రవాసుల్ని వాళ్ళందరూ కూడా కాపాడుతారు. నిర్మోహటంగా ఇందులో పార్టీకి సంబంధం లేకపోయినా పర్లేదు, గుడిని సంరక్షించే ఊరికే పదవి ఇవ్వాలని చెప్పేసి పదబుద్ధి ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మా అందరికీ కూడా. మరి ముఖ్యంగా మీరు ఆ విషయంలో అంత స్వేచ్ఛ ఇచ్చారు. ఇక్కడ 3 పార్టీలు కూడా కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని మీ దగ్గర పెడితే దాన్ని గౌరవించడం చిన్న విషయం కాదు. ఎమ్మెల్యే గారు అంత స్వేచ్ఛ ఇచ్చినందుకు మన ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఒక పదవి చేస్తున్నప్పుడు ఈరోజు ఒక గుడికి వచ్చామంటే ఎంతో ప్రశాంతత కోరుకోవడానికి వస్తాం. మరి మీరందరూ కూడా ఆ ప్రశాంతత ఆ స్వామివారి నుంచి వచ్చిన భక్తులకు అందించే విధంగా మీరందరూ కూడా బాధ్యత తీసుకుని వసతులు, సౌకర్యాలు, అదేవిధంగా స్వామివారి చిన్న ఆస్తి కూడా అనేక టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక సాక్షి ఏవీఎస్ సతీష్ కుమార్ మృతిపై టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రంగా స్పందించారు. మరకసిరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సతీష్ కుమార్ను దారుణంగా హత్య చేసి రైల్వే ట్రాక్పై పడేశారని, చోరీలో నిందితుల పేర్లు బయటపడకుండా ఈ హత్య జరిగిందని ఆరోపించారు. నిందితులు ఎవరు తప్పించుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పరకామణిలో జరిగిన చోరీపై ఫిర్యాదు చేసిన మాజీ విజిలెన్స్ ఏవీఎస్ఓ సతీష్ గారు ఈరోజు కీలక సాక్ష్యం చెప్పాల్సి ఉండగా కేసు చివరి దశకు వచ్చినటువంటి క్రమంలో సతీష్ గారిని అతి కిరాతకంగా హతమార్చి తాడపత్రి దగ్గర రైల్వే ట్రాక్ పైన పడివేయడం, గతంలో వైసీపీ నాయకులకు ఇటువంటి చర్యలు సహజం. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సాక్షుల్ని ఇలాగే హతమార్చారు. ఇప్పుడు పరకామణి కేసు నుంచి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఆ కేసు నుంచి బయటపడడానికి సాక్షుల్ని హతమార్చడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర ప్రవృత్తిలో ఇదొక భాగంగా మారుతా ఉంది. ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబరు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిని కూడా వీటిపైన స్పందిస్తే, మాట్లాడితే హతమారుస్తామని చెప్పి గతంలో బెదిరింపు కాల్స్ కూడా చేయడం జరిగింది. పరకామణిలో ఎంతటి వారు పాత్రధారులు ఉన్నారో ప్రపంచానికి తెలుసు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలకు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో కీలక వ్యక్తి అయినటువంటి సతీష్ని ఇంత దారుణంగా హతమార్చడం, దీని వెనక ఎంతటి వ్యక్తులు ఉన్నా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదస్వచం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి 11.91 లక్షల కోట్ల పెట్టుబడులు, అంచనాలకు మించి తరలివచ్చిన జాతీయ అంతర్జాతీయ సంస్థలు. పారిశ్రామికవేత్తలు పెట్టే పెట్టుబడులను ప్రభుత్వం పెట్టుబడులుగా భావించి అన్ని విధాలా సహకరిస్తాం. విశాఖ పెట్టుబడిదారుల సదస్సులో మంత్రి లోకేష్ భరోసా. టీటీడీ మాజీ ఏవీఎస్ సతీష్ కుమార్ మరణంపై లోతుగా దర్యాప్తు జరిపించాలి. ప్రభుత్వాన్ని కోరిన టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.